జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మున్సిపల్ ఆఫీస్ నుండి మేము మహిళలను అలాగే చిన్నపిల్లలందరూ స్కూల్స్ నుండి ర్యాలీగా బయలుదేరి ప్లాస్టిక్ యొక్క నాశనం గురించి చెప్తూ అది పర్యావరణాన్ని ఏ విధంగా నాశనం చేస్తుందో, మానవుని జీవన మనుగడకు ఏ విధంగా నాశనం తీసుకొస్తుందో దాని గురించి మేము ర్యాలీగా చెప్తూ శివాలయం సర్కిల్ వరకు రావడం జరిగింది. పర్యావరణంలో ఈ ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల కొన్ని సంవత్సరాల వరకు ఈ ప్లాస్టిక్ అనేది నాశనం కాదు, దానివల్ల పర్యావరణం అంతా నాశనం అయిపోతుంది. ముఖ్యంగా ఈ పర్యావరణం వల్ల మనకి వచ్చే నష్టాలు చాలా ఘోరంగా ఉంటున్నాయి. అంటే మనం గాలి పీల్చే విషయంలో కానీ, అలాగే వర్షపు నీళ్ళు భూమిలోకి ఇంకకుండా కూడా ఈ ప్లాస్టిక్ అనేది చేస్తుంది. దీనివల్ల వేడి విపరీతంగా పెరిగిపోతుంది, స్వచ్ఛమైన గాలి ఉండదు. ఈ విషయాలన్నిటినీ ప్రజలకు తెలియచేయాలన్న ముఖ్య ఉద్దేశంతో మహిళలంగా మేము కూడా ఈరోజు స్వయం సహాయక సంఘాల లీడర్సు అలాగే ఆర్పీలు స్టాఫ్ అందరం కలిసి ర్యాలీగా ప్రకటిస్తూ మేము రోడ్లపైకి వచ్చామన్నమాట. ఇది అందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా మహిళలు తెలుసుకుంటే ఇంట్లో ప్లాస్టిక్ ఉపయోగించుకోవడం అనేది జరగదు. అది ముఖ్య ఉద్దేశంతో మేము ర్యాలీగా చేయడం జరిగింది. ఇంకా ముందు మన ఎమ్మెల్యే గారి ద్వారా అలాగే కమిషనర్ సార్ ద్వారా ప్లాస్టిక్ ఉపయోగించకుండా చేయి సంచులు అంటే గుడ్డ సంచులు ఉంచడం చాలా మంచిదని, వాటి కోసము ట్రైనింగ్ ఇప్పించాలన్న ఉద్దేశంతో ప్రణాళికలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మేము బ్యాచెస్గా అంటే ఒక 40 మంది ఒక బ్యాచ్గా అట్లాగా ఒక 10 బ్యాచ్లను కూడా రెడీ చేసి ఉంచాము. వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించి షాపులకు కానీ అలాగే గృహాలకు కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉపయోగించకుండా ఈ చేయి సంచుల్ని వాడి ఈ పర్యావరణాన్ని కూడా కాపాడాలన్న ముఖ్య ఉద్దేశంతో మేము ఈ విధమైన రూపకల్పనలు చేస్తూ ఈ విధంగా ర్యాలీగా ఈరోజు రావడం జరిగింది. అందరికీ నమస్కారములు. ఈరోజు మనము ప్రధానంగా ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి ర్యాలీ చేయడానికి ముఖ్య విషయం వచ్చేసి, మెయిన్ మోటో వచ్చేసి మట్టి గణపతినే పూజించాలి, ఇది మొట్టమొదటిది. తర్వాత ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా ప్రొద్దుటూరులో ఎక్కువ ఈ చిన్నపిల్లల ద్వారానే ఇంట్లో వాళ్ళే లేస్ ప్యాకెట్లు ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి వాళ్ళ ద్వారానే మనము తల్లిదండ్రులకు ఇంట్లో ఈ ఇంటికి కూరగాయలు తీసుకొని పోవడము, పూలు తీసుకొని పోవడం అన్నీ మొత్తం ప్లాస్టిక్లోనే జరుపుతున్నారు. అట్లా లేకుండా మనము ఇంటి నుంచి బయటికి వచ్చేటప్పుడు చేతి సంచులు తీసుకొని వచ్చి మనకు కావాల్సిన గ్రోసరీస్ కానీ, పూలు కానీ, పండ్లు కానీ ఏవైనా ప్లాస్టిక్ లేకుండా జనపనారకు చేసినటువంటి బ్యాగుల్ని మాత్రమే వాడాలని చెప్పేసి ఈరోజు మనము రోడ్ల మీదకి వచ్చి ప్రచారం చేయాల్సింది వచ్చింది.